మిథున రాశి వారికి మే నెలలో ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మిథున రాశి వారికి గురుడు కూడా మారడం వల్ల చాలా శుభ పరిణామాలుగా జరుగుతాయి. శుభయోగాలు జరగడానికి ఎక్కువ అవకాశం ఉందండి. మీ రాశిలోనే గురుడు ఉండడం వల్ల చాలా రకాలమైన దోషాలు పరిహారం అవుతూ ఉంటాయి. జనరల్గా 1,00,000 దోషాలు పోగొడతాడని చెప్పి అంటుంటాం. అలాగే గురు ప్రభావం వల్ల ఇంతకుముందు బాగా మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టేశారు. ఇప్పటి నుంచి ఆ ఖర్చులన్నీ తగ్గిపోతాయండి. అలాగే టెంపుల్స్కి వెళ్ళడము, బాగా ఖర్చు కలపడం చాలా జరిగింది ఒక సంవత్సరం పాటు మీకు. కానీ ఇక్కడి నుంచి కూడా 15వ తారీఖు మే నుంచి కూడా ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగు తీరుతుంది. మీకు నేమ్ అండ్ ఫేమ్, గురుడు ఉన్నాడంటేనే మీ రాశిలోనే ఎక్కువ నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. అలాగే మీరు బాగా జ్ఞాన సంపదలు పెంచుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ఫైనాన్షియల్ బెనిఫిట్స్ చాలా బాగుంటుంది. ఎందుకంటే సెకండ్ హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు. కానీ సెకండ్ హౌస్లో కుజుడు నిశ్చిస్థితిలో ఉండడం వల్ల కొద్దిగా డబ్బుల విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. కానీ మీకు రావాల్సిన సంపదలు, డబ్బే సకాలంలో రావడానికి కూడా అవకాశము లేకపోలేదు చంద్రుడి వల్ల. ఏదేమైనా కుజుడు మాత్రం చాలా కన్వీనియంట్గా సేఫెస్ట్ ప్లేస్లో ఉన్నాడండి. అదే సింహరాశి. సింహరాశిలో కేతు ఉన్నాడంటే ధైర్యం, ప్రతి పనిలోనూ ముందంజలో ఉండడము, కార్యసిద్ధి, కార్యోత్సాహము, ఉరకలు వేస్తూ పనులు చేయడము, స్పోర్ట్స్ రంగంలో మీకు మీరే సాటి అనిపించుకోవడం జరుగుతుంటాయి. కేతు ఉన్నాడంటే థర్డ్ భావంలో స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారు. వాహన యోగం కొనుక్కుంటారు. వాహనం అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా మీ తోబుట్టువుల్ని, మీ తమ్ముళ్ళని కలవడము, మీకు ఒక విధంగా వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ పెంచడము జరుగుతుందండి. వార్తా సంస్థలో పనిచేసే వాళ్ళకి, న్యూస్ గ్యాదరింగ్ చేసే వాళ్ళకి నిష్ణాతులు అవుతారు. నిపుణులుగా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా కేతువు చాలా శుభ ఫలితాలు ఎక్కువ ఇస్తాడు. షార్ట్ జర్నీస్ ఎక్కువ బాగా చేస్తుంటారండి. ఏదేమైనా ఇంతకుముందు 18th వరకు కూడా కేతువు 4th భావంలో ఉండడము, శనీశ్వరుడు దృష్టి ఉండడం వల్ల చాలా ఇబ్బంది కలిగిందండి మీకు. అంతేకాకుండా ఇప్పుడు కూడా కేతువు మారినప్పుడు కూడా 4th భావాన్ని శనీశ్వరుడు దృష్టి ఉండడం వల్ల కంఫర్టబుల్నెస్ తక్కువ, అంటే కష్టపడడం ఎక్కువ, సుఖపడడం తక్కువ అన్నట్టుగా ఉంటారు మీరు. భయపడకండి, మంచిగా జరుగుతుంది. కాకపోతే అంటే మీ తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కొంచెం జాగ్రత్తగానే చూసుకోవాలండి. విద్యార్థులకి మాత్రము విద్యలో మీరు ఆటంకాలు ఎదురవ్వడము, విద్యలో నష్టాలు కలగడము, స్పీడ్గా విద్యలో రాణించలేకపోవడం జరుగుతుంది. ఏదేమైనా పంట పొలాలు ఉంటాయి సరే, రైతులకు కూడా నష్టాలు రావడానికి, ఫైనాన్షియల్ అభివృద్ధికరంగా లేకపోవడము, సకాలంలో వాళ్ళ చేతికి ధనం చేకూరలేకపోవడం జరుగుతుంది. ఏదేమైనా మీ రాశి వారికి మాత్రం 15వ తారీఖు నుంచి సత్సంతాన యోగ్యత కలగబోతోంది. ఫస్ట్ పుత్రుడు కలగడానికి అవకాశం ఉందండి. గురుడు పంచమ దృష్టితోటి పంచమస్థానం చూడడం వలన మీకు పుత్ర సంతాన యోగం కలగడము, సత్సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే సాహిత్య రంగంలో కూడా మీరు బాగా నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకుంటారండి. కళారంగం అంటాం కదా, కళారంగంలో సంగీతము, సాహిత్యము, నృత్య కళాకారులకి, సినిమా టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి అదృష్టం చేకూరడము అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా రచయితలుగా, కవులుగా మీకు బాగా నేమ్ అండ్ ఫేమ్ వచ్చి తీరుతుంది. స్పోర్ట్స్ రంగంలో కూడా మీరు బాగా రాణిస్తారు. కొంతమంది అయితే రాజకీయ రంగంలో పదవులు కూడా వస్తాయండి. అదొక అద్భుతమైన అవకాశం ఉంది, లేకపోలేదు. చక్కటి భోజన వసతులు చేస్తారు. తర్వాత ధర్మకార్యాలు, శుభకార్యాలు వాటి అవే చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అలాగే స్టాక్ మార్కెట్, స్పెక్యులేషన్, షేర్స్ అంటాం కదా, వాటిలో కూడా మీకు ధన ప్రాప్తి కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా ఇంతకుముందు శనీశ్వరుడు 7వ భావాన్ని చూడడం వల్ల భార్యాభర్తల యొక్క ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది. ఎప్పుడు కూడా దూరంగా ఉండిపోవడము, అది ఏదో మనస్పర్ధలు రావడము, చికాకులు కలగడము, ఏదో విధంగా ఒక విధమైన ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయండి. ఇప్పుడు మాత్రము అంటే గురుడు ఎప్పుడైతే మారాడో తన ఓన్ హౌస్ని చూసుకోవడం వలన కళత్ర స్థానాన్ని చూసుకుంటాడు కదా, కళత్ర స్థానం వృద్ధి అవుతుంది. అలాగే విజయం కూడా సిద్ధిస్తుందండి. హార్స్ రైడింగ్స్ చేస్తుంటారు. అశ్వసంపద వచ్చి తీరుతుంది మీకు. అంతేకాదండి, చక్కటి సంబంధాలు కుదురుతాయి. అంతేకాకుండా భార్యాభర్తల యొక్క అన్యోన్య దాంపత్య జీవితం అంటారు సరే, చక్కగా ఉంటుందండి. అది కలిసిమెలిసి ఉండడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళ జాతకాలు ఇచ్చే మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా మీ బిజినెస్లు విస్తరణ బాగా చేసుకుంటారండి. అలాగే సంపూర్ణ ఆరోగ్యవంతులుగాను ఉండడానికి అవకాశం ఎక్కువ. అలాగే మీరు బాగా తలవంతరంగా వచ్చే ధనయోగం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడి నుంచి చెప్పాలండి, భాగ్యంలో రాహు బాహువులు మీకు తిప్పుతాడు. బాహువులు అంటే భుజాలు. అంటే ఏంటంటే సరదాగా అంటాను కానీ ఏంటంటే రాహు భాగ్యంలో ఉండడం వలన, కుంభరాశి అవడం వలన, వాయుతత్వ రాశి కూడా అవడం వలన, గురుదృష్టి కూడా ఉండడం వలన
బ్రహ్మాండంగా ఉంది. అంటే విద్యలో బాగా రాణిస్తారండి మీరు. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి చాలామంది ఎంబీబీఎస్ తర్వాత పీజీ ఉంది కదండీ! అదొకటి. లేదంటే ఎంఎస్ ఇంజినీరింగ్ వాటి కోసము మీరు విదేశాలు వెళ్ళడానికి ఖాయం. ఖచ్చితంగా వెళ్తారు. అంతేకాకుండా రాహు ప్రభావం వలన పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడము, ఫ్లైట్‌లో ఎక్కి విపరీతంగా తిరగడము, అలాగే కొంతమందికి కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, గంగా స్నానాలు, కాలభైరవిక దర్శనాలు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. గురువుగారిని పీఠాధిపతుల్ని కలుస్తారు. అంతేకాకుండా ముందు జరగబోయే విషయాలు కూడా మీకు బాగా తెలుస్తూ ఉంటాయి. అమ్మవారి యొక్క ప్రభావం మీ మీద చాలా ఉంది. అంతేకాదండి, మీకు మీ దాంట్లో యాస్ట్రాలజర్స్ ఉన్నారు, జాతక బ్రహ్మలు, వాళ్ళకి అద్భుతంగా ఉంటుందండి. అలాగే మ్యాథమెటిషియన్స్కి చాలా బాగుంటుంది. ముఖ్యంగా వేదశాస్త్ర పండితులకి చెప్పవలసిన అవసరం లేదు. అలా చెప్పుకుని వెళ్ళిపోతే చెప్పాల్సిన అవసరం లేదంటే చాలా బాగుంటుంది అర్థం. ప్రొఫెషన్ దశమస్థానంలో శనితో కలిసిన రాహు కూడా ఉన్నాడండి. ఆయన 18వ తారీఖు వరకు ఉంటాడు. శని రాహులు కలిసి ఉండడం వలన దశమంలో రాజకీయ రంగంలో ఇందా చెప్పినట్టు పదవులు వస్తాయి వాళ్ళకి. ప్రజాదరణ, ప్రజాభిమానం అవన్నీ ప్రజల్లో మమేకమైపోవడం అది బాగుంటుందండి ఎక్కువగా. ముఖ్యంగా శని కారకత్వంలో ఉన్నటువంటి బిజినెస్లు అంటే ఉద్యోగాలు బ్రహ్మాండంగా ఉంటాయి. కోళ్ళు కానీ, ఫార్మా రంగం, సిమెంట్ పరిశ్రమలు, ఎప్పుడు చెప్తున్నట్టుగా సాఫ్ట్వేర్ రంగాలు ఇవన్నీ కూడా శని కారకత్వంలో ఉండే అద్భుతంగా ఫలితాలు కనిపిస్తాయి. అంతేకాకుండా శనీశ్వరుడు దశమంలో ఉండడం వలన ఒక అద్భుతమైన యోగం ఉందండి. ఏంటంటే గంగా స్నానం చేయిస్తాడండి. ఫస్ట్ పాయింట్ గంగా స్నానం చేయిస్తాడు మిమ్మల్ని. దశమంలో ఉన్న శని 2.5 సంవత్సరాల పాటు ఉంటాడు ఆయన. మీరు ఖచ్చితంగా 2.5 సంవత్సరాల్లో గంగా స్నానం చేసి తీరుతారు. అంటే మీరు హరిద్వార్ కానీ, కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు కానీ చేసి తీరుతారని అర్థమైపోట్ల. శనీశ్వరుడు వల్లనే వ్యవసాయ రంగం 10th భావం వ్యవసాయ రంగం కూడా చూస్తూ ఉండేవి. ఆ వ్యవసాయ రంగంలో కూడా అభిరుచి కలిగి ఉంటారు మీరు. అలాగే మీరు జీవనోపాధి కోసము ఉన్న ఊరు నుంచి విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బుధ శుక్రుల కాంబినేషన్ దశమంలో ఉన్నారు కదండి. మీరు సినిమా రంగంలో ఉన్నారు. మీరు సినిమా రంగంలోనూ, టెలివిజన్ రంగంలోనూ యాక్టర్స్గా, డైరెక్టర్స్గా, ప్రొడ్యూసర్స్గా బ్రహ్మాండంగా మీరు ఉన్నారు. అందుకని మీకు సినిమా రంగంలో బాగా పాపులారిటీ ఉంటుంది. అలాగే బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల ఆభరణ యోగము, వాహనాలు, మంచి మంచి డ్రెస్సెస్, పెర్ఫ్యూమ్స్, సుగంధ ద్రవ్యాలు అంటే సరే అవి బాగా మీకు ఉండడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా బుధ రాహుల్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. కంప్యూటర్స్ హార్డ్వేరు, కంప్యూటర్స్ కాంపోనెంట్స్, కంప్యూటర్ సంబంధించిన వ్యవహారాల్లో మీరు బాగా వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా చేసుకుంటారు. శుక్రరాహుల వల్ల అంతే కదండి. శుక్రరాహుల్లో అనేకమైన శుభ విషయాలు, అనేకమైనటువంటి వివాహాది కార్యక్రమాల్లో ముందంజలో ఉంటారు. విశేషమైన పలుకుబడి కలిగి ఉంటారు మీరు. అలాగే ప్రేమ విషయంలో మీరు బహిర్గతం చేయలేరు మీ ప్రేమని. అది కొద్దిగా చిన్న చిన్న ఇబ్బంది కలిగి ఉంటుంది. ఏదైనా ప్రొఫెషనల్గా బాగా సక్సెస్ రేట్ ఉందండి. అంటే 9th హౌస్, 10th హౌస్ అంత అద్భుతంగానే. అలాగే లాభస్థానం రవితో కలిసిన బుధుడు. ఎప్పుడైనా సరే మేషరాశిలో రవి బుధులు ఉన్నారంటే వాళ్ళు డాక్టర్స్గా బాగా పాపులారిటీ ఉంటుందండి. బాగా చలామణి అవుతారు. డాక్టర్స్గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ధన విషయంలో కూడా బాగుంటుంది. అలాగే ఫైనాన్స్ రంగంలోనూ మీరు ఆడిటర్స్గా బాగా నేమ్ అండ్ ఫేమ్ ఉంటుందండి. అలాగే బ్యాంకింగ్ రంగంలోనూ, అలాగే విద్యా సంస్థలో ఉండడము, ప్రొఫెసర్స్గాను, అలాగే వేదశాస్త్ర కోవిదులుగాను, ఆగమశాస్త్ర పండితులుగాను ఉండడానికి ఎక్కువ అవకాశాలు చాలా అద్భుతంగా ఉంది. ఏదైనా రవి బుధులు గురుడు మారిపోతున్నారు అంటే 12వ భావంలో రవి బుధులు ఉన్నారండి మీకు. 15వ తారీఖు నుంచి రాబోతున్న రవి వస్తాడు. ఆ 15వ తారీఖు నుంచి రవి వృషభ రాశిలోకి వస్తాడు. సో అప్పుడేమవుతుందంటే రవి 12వ భావంలో ఉండడం వల్ల, అలాగే గురుడితో కూడా కలిసి ఉన్నాడు కాబట్టి గురుడు మారిపోతున్నాడండి. బుధుడు కూడా ఉంటాడు. అంటే ఏంటి, సన్మానాలు జరగడము, విదేశ పర్యటన జరగడము, అలాగే ఎక్కువగా టెంపుల్స్ని దైవ దర్శనాల కోసం ధన ఖర్చులు చేయడము, చెరువులు బావులు కానీ అన్నదానానికి డబ్బులు ఖర్చు పెట్టడము, ఇలాగా విశేషంగా ధన సంపాదన ఎలాగ ఉందో అలాగే ఖర్చు పెట్టడం జరుగుతుందండి. అలాగే మనీని సేవ్ చేయడం కూడా రవి బుధుల వల్లే అవుతుంది. ఖచ్చితంగా మీరు సేవింగ్స్ కూడా అంటే నిల్వ చేసేవారు కూడా మీరు ఉంటారు. ఏదైనా మిథున రాశి వారికి భాగ్య, రాజ్య, లాభస్థానాలు విశేషంగా యోగిస్తున్నాయి. కాబట్టి మీరు కలసర్ప దోషంలో ప్లానెట్స్ ఉండిపోయాయి కాబట్టి శ్రీకాళహస్తి వీలుంటే శ్రీకాళహస్తికి, అయితే మన ఊళ్ళోనే అమ్మవారికి నిత్య సంతోషి అమ్మవారు ఉంటారండి. ఆవిడ పూజించడం వల్ల నిత్యము సంతోషంగా ఉంటారు మీరు. కనకదుర్గ అమ్మవారిని పూజ చేసుకోవడము, చండీ హోమాలు చేయించుకోవడం వలన, అలాగే కేతుకు పూజ చేయించుకోవడం వలన అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ఈ నెలలో కూడా 22వ తారీఖునే హనుమత్ జయంతి కూడా వస్తుందండి. హనుమంతుడిని పూజించడం వల్ల సర్వదేవతలు పూజించినట్టే అని చెప్పి శాస్త్రం కూడా చెప్తుంది. సో ఈ విధంగా 15వ తారీఖు నుంచి సరస్వతి నది పుష్కరాలు కూడా ఉన్నాయండి. ఆ సరస్వతి నది పుష్కరాల వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు స్నానం చేయడం వల్ల
అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మీరు సరస్వతి పుష్కరాలు కూడా చేయబోతున్నారు, చేస్తున్నారు కూడా. ఎందుకంటే భాగ్యస్థానంలో రాహు మిమ్మల్ని వదిలిపెడతాడా? ఆయన కాశీ వంటి క్షేత్ర దర్శనాలు తీసుకెళ్తాడు. నది అమ్మవారు అంటే అంటే మీకు సరస్వతి నది స్థానం అంటే ఏంటంటే జ్ఞానాన్ని పెంచే ఆవిడ సరస్వతీదేవి. అంటే మీరు ఖచ్చితంగా మీరు చేయడానికి నది స్థానము చేయడానికి అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు మనం 12 రాసుల వారికి ఆచరించదగ్గ పూజలు ఏంటి, అదే వాళ్ళకి రెమెడీస్ ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది, ఏ దేవుడు పూజ చేస్తే బాగుంటుంది, ఎలా మనం బాగుపడతాం, రాహు వలన, కేతువు వలన, శనీశ్వరుల వలన, అలా కాసరపదోషం వలన అసలు మనం ఎలా బయటపడతాం, మనకి మంచి ఎలా జరుగుతుంది, ఏం చేస్తే బాగుంటుంది అని ఇప్పుడు తెలుసుకుందామండి. ముఖ్యంగా ఇది వైశాఖ మాసం అంటారు దీన్ని. వైశాఖ మాసంలో మాధవుడికి, విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి మాసం. ఈ మాసంలో చేసే పూజలు, దానాలు విశేషమైన ఫలితాలు ఉండడమే కాకుండా మీ తరము, మీ ముందు తరాల వాళ్ళు, వెనకాల 10 తరాల వాళ్ళు కూడా విష్ణు లోకానికో మంచి మంచి లోకాలకు వెళ్తారని శాస్త్రం చెప్తోంది. అది ఏ దానాలు? అమ్మ బాబాయ్ అంతంత డబ్బులు ఖర్చు పెట్టి మనం చేయాలా? ఏమీ లేదని సింపుల్ దానాలు, అది బ్రహ్మాండమైన ఫలితాలు ఇస్తాయి. ముఖ్యంగా ఫస్ట్ జలదానము. జలము అంటే నీరు, చల్లటి మంచినీళ్ళు దానం ఇవ్వండి, మంచి లోకాలకు వెళ్తాం. అలాగే విసిరికర్రలు, చెప్పులు, గొడుగు, అలాగే చలివేంద్రాలు పెట్టడము, వస్త్రదానాలు, అన్నదానాలు, మీకు ఏది ఇష్టం ఉంటే అది చేయండి. పైగా ఈ మాసంలో కూడా బ్రహ్మాండమైన మాడుపళ్ళు వస్తాయి కదండి. ఒక సద్బ్రాహ్మణుడికి, వేద పండితుడికి ఇవన్నీ పిలిచి దానం ఇవ్వండి. ఒక బ్రాహ్మణి ఇంటికి పిలిచి నేత ప్రతిసారి అలా చేస్తుంటానండి నేను. బ్రాహ్మణి వేద పండితుని పిలిచి చక్కటి భోజనం పెట్టి ఆయనకి వస్త్రము, చెప్పులు, అలాగే గొడుగు, నీళ్లు, ఉదకదానం అంటారు కదా, కుండలో నీళ్లు పెట్టి ఇస్తాం, అది, అలా విసిరికర్ర, అలా దానాలు ఇవ్వడం వల్ల అంటే మన పితృదేవతలు సంతోషిస్తారట. సంతోషించడమే కాకుండా మన అందరికీ కూడా మంచి సంతానం పుట్టడము, పెళ్ళిళ్ళు అవ్వడము, అలాగే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మంచిగా దీవించి వెళ్తారట. అదే కాకుండా చాలా పుణ్యఫలం బాగా వస్తుందండి. అందుకనే వేదశాస్త్ర పండితులకి, మీ దగ్గరలో ఉండే పండితులకి, బ్రాహ్మణులకి ఇలా దానాలు ఇవ్వడం ఎంతో ఖరీదేం కాదండి. పైగా ఈ మాసంలో చేయవలసిన దానాలే చెప్తున్నారనమాట. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అంతేకాదండి, ఈ నెలలో సరస్వతి నది పుష్కరాలు కూడా వస్తున్నాయి కదా. 15వ తారీఖు నుంచి పుష్కర స్నానం కూడా చెయ్యండి. 12 రాసుల వారికి గురు ప్రభావం వల్లనే ఎక్కువగా కనిపిస్తుంది పుష్కర స్నానం చేస్తారని. అలాగే రాహు వలన, కేతు వలన వచ్చే దోషాలు ఏమేమి తక్కువగా ఉంటాయి. అందుకనే నిత్య సంతోషి అమ్మవారిని పూజించిన, అలాగే కనకదుర్గ అమ్మవారికి చండీ హోమాలు చేయించుకున్న, అమావాస్య పౌర్ణమి పూట, అలాగే గణపతి ఆరాధన చేసుకున్న, అలాగే శనీశ్వరుడికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవాలండి. శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయించుకోవడం వల్ల, పైగా ఈ మాసంలోనండి 22వ తారీఖునే హనుమత్ జయంతి వస్తుంది. రుద్ర వీర్య సంభూతుడు, అంజనా గర్భ సంభూతుడు అంటారు కదా, గర్భంలో పుట్టినవారు అంజనా గర్భంలో, అంజనాదేవికి ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల సకల దేవతని పూజించిన ఫలితం వస్తుందట. ఎంత అదృష్టం అండి. ఆ రోజు దానాలు కూడా విపరీతంగా చేయొచ్చు కదండి. ఆ రోజు చాలా చలివేంద్రాలు పెట్టాలండి. చలివేంద్రాలు ఏంటి, ఒక చిన్న టెంట్లో పెట్టుకుని వచ్చిన వాళ్ళందరికీ చల్లటి మంచినీళ్ళు దానం. నిజంగా టాప్ అండి. అన్నిటికంటే దానాల్లో ఉత్తమమైన దానం అంటే దానం ఏదైనా అంటే మంచినీళ్ళు దానము. ఇది ఖచ్చితమే, అద్భుతం అండి. సరే, ఇదే కాకుండా 8వ తారీఖు కూడా సత్యనారాయణ స్వామి కళ్యాణం ఉంటుంది. సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం కూడా ఉంది. సో ఈ విధంగా మనకి ఏది వీలుంటే భగవంతుడు మనకి ఆ సంకల్పం ఏదిస్తే, ఆ ఈ పరమేశ్వరుడు మనకి ఏ సంకల్పం చేస్తే ఆ పూజలు చేసుకోవడం వల్ల, ఆ దానాలు చేసుకోవడం వల్ల విశేషమైన శుభఫలితాలు 12 రాసుల వాళ్ళకి ఉండి తీర్థంలో సందేహం లేదు. పైగా ఈ నెలలో గురుడు మారడము, రాహు మారడము, కేతు మారడం వల్ల విశేషమైన సంపదలు, అలా మంచి యోగాలు కలగడమే కాకుండా పైగా ఇదే మనల్లో కూడా పుష్కర స్నానాలు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు, పుణ్యలోక ప్రాప్తులు కలగడాలు అంత అద్భుతంగా ఉన్నాయండి. ఈ మాసానికి చాలా పవర్ ఉందండి. అది పైగా వైశాఖ మాసం కాబట్టి ఈ వైశాఖ మాసంలో చేసుకునే పుణ్యాలు, దానాలు అనంతమైన శుభఫలితాలు ఇస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి 12 రాసుల వారికి శుభాలు జరగాలని, అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉండాలని, సంపూర్ణమైన ఆరోగ్యవంతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను చిన్న పాయింట్ చెప్తున్నానండి. 12 రాసుల వారికి దయచేసి వేయండి. అంటే నా గురించి అనమాట. నేనంటే జనరల్గా ఆదినారాయణరావు శర్మ అండి నేను. అలాగే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. అలాగే మనం ముహూర్తాలు పెడుతూ ఉంటాం. మనం జాతకంలో మనమని కాదు, నేనే ముహూర్తాలు పెడుతూ ఉంటానండి. అలాగే 35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. పక్క పెడదామంటే ముహూర్తాలు పెట్టడము, అలాగే మ్యాచ్ మేకింగ్ చేయడము, అలాగే రకరకాల మంచి ముహూర్తాలు పెట్టడము, జాతకాల పరిష్కార మార్గాలు చెప్పడము, ఇవన్నీ కూడా నేను చెప్తానండి. నా ఫోన్ నెంబర్ 7075389589 కింద స్క్రోల్ అవుతుందండి.
దానికి మీరు మెసేజ్ పెట్టండి. ఎందుకంటే నేను షూటింగ్స్లో ఉంటూ ఉంటా, లేకపోతే జాతకాలు చెప్తూ ఉంటాను జనాలకి. కాబట్టి నేను మీ పర్సనల్ ఫోన్కి కొన్ని కొన్ని సందర్భాలు అటెండ్ కాలేకపోతుంటాను. కాకపోతే మీరు ఏంటంటే వాట్సాప్లో మీ మెసేజ్ మీ పెట్టండి. వాట్సాప్లో నాకు నెంబర్ కూడా ఇదే. తప్పకుండా నేను ఎవరి చేతో ఫోన్ చేయించకుండా నేనే డైరెక్ట్ కాంటాక్ట్ మీతో వస్తాను. మీ 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 మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ స్వయంగా వింటాను కాబట్టి పరిష్కార మార్గాలు తప్పకుండా చెప్పుకుందాం. సో ఈ విధంగా అన్ని రాసుల వాళ్ళకి చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండానండి ఫేక్ నెంబర్లో వచ్చిన అదే ఫేక్ వీడియోస్ కూడా రాదా నావన్నీ కాపీ చేసి వేరే వాళ్ళు ఉంటారు. వాడిని దయచేసి మీరు మోసపోకండి, వాడిని నిలదీయండి. ఎందుకంటే చాలామంది కూడా అలా జరుగుతుందట, నాకు తెలీదు. సో నేనే మన ఆది ఆశ్రయాలు తప్ప ఎవరు చెప్పరండి, ఎవరికి కూడా నేను ఇవ్వలేదు. కాబట్టి మన ఆది ఆశ్రయాల తరపున మనమే చేస్తాం తప్ప వేరే వాళ్ళకి ఇచ్చాము మాకు పంపించండి అని ఫేక్ వీడియోలు ఫేక్ కాల్స్ వస్తుంటాయి. దయచేసి నమ్మద్దని నా ప్రార్థన.